సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాగర్ బ్లాగ్స్. ఇది వచ్చేసి మాత్రం నేనైతే కొత్త మైక్ అయితే ఆర్డర్ పెట్టేశాను. అండ్ నా పాత మైక్ మోనో మైక్ ఆర్డర్ పెట్టాను కదా, ఆ మైక్ వచ్చేసి చాలా డిస్టర్బెన్స్ అండ్ నాయిస్ అయితే బాగా వస్తుంది, వాయిస్ రికార్డింగ్ అవ్వట్లే. అండ్ దాంతోపాటు ఒక మన 3.5mm జాక్ వస్తుంది కదా, అది ఊకే విరిగిపోతుంది. ఇప్పటికీ 3 సార్లు ఆర్డర్ పెట్టాను, 3 సార్లు విరిగిపోయింది నాకైతే. అండ్ సో నేను వచ్చేసి కొత్త మైక్ అయితే ఆర్డర్ పెట్టాను. దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ అంటే ఆల్రెడీ చెక్ చేసే ఇస్తారు ఫ్లిప్కార్ట్లో. అండ్ సో మనమైతే మళ్ళీ ఇంకోసారి అయితే ఆర్డర్ మైక్ ఓపెన్ చేద్దాం. ఇదైతే వేస్ట్. అండ్ సో ఇది వచ్చేసి నేను ఆర్డర్ పెట్టింది సోనీ. సో నేను ఆర్డర్ పెట్టింది అయితే ECM LV1 కదా, ఇదే మైక్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి దీనిపైన అయితే 2090 రూపీస్ ఉంది. నాకు అరౌండ్ దాంట్లో ఆఫర్ ఏమో అలా చూపించింది, కానీ ఆఫర్ ఉందో లేదో అయితే కన్ఫర్మ్గా చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ చూపించింది. నాకు నా దగ్గర 2 డివైస్ ఉన్నాయి, ఆ 2 డివైస్లో 2 వేరియంట్స్ చూపింది. అంటే ప్రైస్ ఎక్కువ తక్కువ 50-100 తక్కువ ఎక్కువ తక్కువ అయితే చూపించింది. అండ్ సో నేను ఇదైతే మన హెల్మెట్ కోసం అయితే తీసుకున్నా. మన మోనో మైక్ ఉంది కదా, చెప్పాను కదా ఆల్రెడీ చెప్పానంటే ఇది మన 3.mm జాక్ ఉంది కదా, అది ఊకే బెండ్ అయిపోతుంది అండ్ విరిగిపోతుంది. ఎందుకంటే అది వచ్చేసి మనం బ్లాగ్కి వెళ్తాం కదా, బ్లాగ్ ఎయిర్కి వచ్చేసి ఇది విరిగిపోతుంది, బెండ్ అయిపోతుంది. ఇది వచ్చేసి మాత్రం డైరెక్ట్ 3.5mm జాక్ వచ్చేసి డైరెక్ట్ ఉంటుంది దీనికి. అండ్ దీంట్లో బెనిఫిట్ ఏంటిదంటే లెఫ్ట్ అండ్ రైట్ మైక్ ఉంది కదా, లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్ రికార్డ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు మై బాక్స్లో వచ్చింది. కనిపిస్తుంది కదా, ఈ 2 లైన్స్ ఉన్నది 3.5mm జాక్. ఇది వచ్చేసి మనకు స్ట్రైట్ గోప్రోకి పెట్టేయడమే. అండ్ మైక్ వచ్చేసి ఇది సోనీ మైక్. లెఫ్ట్ అండ్ రైట్ మనకు వాయిస్ అయితే రికార్డ్ అవుతుంది. ఇలా మిడిల్లో పెట్టేసుకుంటే మాత్రం వాయిస్ క్యాప్చర్ రెండు సైడ్లో క్యాప్చర్ చేసుకుంటుంది, 2 సైడ్ మైక్ ఉంటుంది. సో ఏదన్నా ఒక్క సైడే పెట్టామనుకోండి, లెఫ్ట్ అండ్ రైట్, ఏదన్నా 1 సైడే వస్తుంది వాయిస్. సో అందుకని నేనైతే ఇది తీసేసుకున్నా. అండ్ ఇదైతే నాయిస్ రాకుండా పైన కప్. అండ్ మా బాక్స్లో అయితే వచ్చేసి ఇంకేం లేదు, పేపర్స్ ఉన్నాయి అంతే. అండ్ వచ్చేసి మాత్రం వారంటీ కార్డు అంతే. సో ఇది వచ్చేసి మనకు మోనో మైక్లో మాట్లాడుతున్నా, బట్ 3.mm జాక్ విరిగిపోతుంది. అండ్ సో అందుకని నేను మెయిన్ ఇంపార్టెంట్గా ఇదైతే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది వచ్చేసి మన హెల్మెట్ లోపలైతే ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా వస్తుందేమో మళ్ళీ చెక్ చేసి మీరే చెప్పాలి కింద కామెంట్లో అయితే. సో నేను ఈ మోనో మైక్ తీసేసి ఇప్పుడైతే సోనీ మైక్ ఇన్పుట్ చేసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా, ఇది వచ్చేసి మన మోనో మైక్ వచ్చేసి చాలా వెరీ లెంతీ వైర్ ఇది. అండ్ చాలా డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. అండ్ దానికి మాత్రం మన ఈ పిన్ ఉంది కదా, ఇది వచ్చేసి డైరెక్ట్ గోప్రోకి అయితే ఇన్సెట్ అవ్వదు. అండ్ దీనికి వచ్చేసి మాత్రం ఇది కనిపిస్తుంది కదా, ఈ పిన్ అయితే తీసుకోవాలి. ఈ పిన్ పాడైపోయింది. అండ్ ఈ పిన్తో పాటు ఈ పిన్ ఉండకపోతే వాయిస్ అయితే వాయిస్ రికార్డ్ అవ్వదు. ప్లస్ వచ్చేసి ఇది ఒక్కటే కావాలంటే బయట దొరకదు. దీంతోపాటు మైక్ కూడా కొనాలి. నేను 3 టైమ్స్ కొన్నా, ఈ పిన్నే పాడైపోతుంది. మైక్ అయితే అస్సలు ఖరాబ్ అవ్వట్లే, కానీ ఈ పిన్ వల్ల నేను మళ్ళీ ఇప్పుడు సోనీ మైక్ అయితే తీసేసుకోవాలన్నా. డైరెక్ట్ ఇది వచ్చేసి 3.5mm జాక్తో వస్తుంది. అండ్ కాస్ట్ కూడా సోనీ మైక్ తీసుకునే బదులు మోనో మైక్ తీసుకుంటే 4 మైక్స్ వస్తుంది, 4 పిన్స్ వస్తుంది. నేను ఇప్పటికీ 4 టైమ్స్ కొన్నా. ఇది వచ్చేసి సోనీ మైక్ కాదు, మోనో మైక్. సో నాకైతే ఇదైతే నచ్చింది, బట్ వాయిస్ ఎలా వస్తుందో నాకైతే తెలీదు. మీరైతే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నేనైతే ఇప్పుడు మా హెల్మెట్లో ఇన్సెట్ చేసి చెక్ చేసి అయితే మీకు చెప్తాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది వచ్చేసి మన ఈరోజు అన్బాక్సింగ్ బ్లాగ్ వచ్చేసి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడేది వచ్చేసి మాత్రం సోనీ మైక్.
మీరైతే కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఎలా వస్తుంది వాయిస్ ఏంటిదని, ఇంకేమైనా చేంజ్ చేయాలా ఏంటిదని చెప్పండి.